నమస్తే వర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము హార్మోనిక్ ఫంక్షన్ అండ్ హార్మోనిక్ కాంజుగేట్ ఈ టూ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనకి ఈ టూ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు కాంప్లెక్స్ అనాలిసిస్లో. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసినా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిపైన మనకి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీనిపైన మనకి ప్రాబ్లమ్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఓకే, హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఎనీ ఫంక్షన్ విచ్ సాటిస్ఫైస్ ది లాప్లాస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ది హార్మోనిక్ ఫంక్షన్. ఓకే, దీనిని అయితే మనం లాప్లాస్ ఈక్వేషన్ అంటాం. ఓకే, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఓకే, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ ప్లస్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే, దీన్ని మనం లాప్లాస్ ఈక్వేషన్ అంటాం. సిమిలర్లీ ఇది మనకి రియల్ పార్ట్కి, అదే ఇమాజినరీ పార్ట్ అయితే మనకి డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్. ఓకే, ఇది కూడా మనకి లాప్లాస్ ఈక్వేషన్ అవుతుంది. ఇదైతే మనకి హార్మోనిక్ ఫంక్షన్. లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే ఓకే దాన్ని మనం హార్మోనిక్ ఫంక్షన్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. If f of z is equal to u plus iota v is an analytic function. ఓకే, ఇచ్చిన కాంప్లెక్స్ ఫంక్షన్ అనేది మనకు అనలైటిక్ ఫంక్షన్ అయింది అనుకోండి, దెన్ డైరెక్ట్ గా మనము u అండ్ v ఆర్ బోత్ హార్మోనిక్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, u అండ్ v ఆర్ బోత్ హార్మోనిక్ ఫంక్షన్. అర్థమైందా? లేకుండా ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సపోజ్ మనకి అనలైటిక్ ఫంక్షన్ అని ఇవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే u కానీ లేకుంటే v కానీ దీనిలోకి అయితే మనము లాప్లాస్ అంటే ఈ లాప్లాస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనిని అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని చెక్ చేసి మనం అనలిటిక్ ఫంక్షన్ అయితే కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అనలిటిక్ ఫంక్షన్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్, ఇంకొకటి మిల్ అండ్ థామ్సన్ మెథడ్ అని టూ మెథడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా అనలిటిక్ ఫంక్షన్ కన్స్ట్రక్ట్ చేస్తాం అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను మిల్ అండ్ థామ్సన్ మెథడ్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. షో దట్ u is equal to x square minus y square is function is harmonic. ఓకే, హార్మోనిక్ అని షో చేయాలి. హార్మోనిక్ అని షో చేయాలంటే మనం ఏం చేయాలి? u is equal to మనకి ఇది రియల్ పార్ట్ ఇచ్చాడు. దీని లాప్లాస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఈ లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే ఇది మనకి ఏమవుతుంది? హార్మోనిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, అర్థమైనా? ఫస్ట్ దీన్ని పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. డో యూ బై డో ఎక్స్ ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 2x, y అనేది కాన్స్టెంట్ 0. తర్వాత అగైన్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేయండి, ఏమవుతుంది? 2. అండ్ డో యూ బై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమవుతుంది? -2y వస్తుంది. అండ్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే పార్షియల్ డెరివేటివ్ -2 వస్తుంది. ఓకే, ఇప్పుడు లాప్లాస్ ఈక్వేషన్ therefore డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 - 2 ఈక్వల్ టు 0 ఓకే, satisfies Laplace equation satisfy చేసింది కాబట్టి therefore u is harmonic function. ఓకే, దీని కాంజుగేట్ ఓకే అంటే ఇమాజినరీ పార్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. ఓకే, మెథడ్ టు ఫైండ్ కాంజుగేట్ ఫంక్షన్. ఓకే, దీంట్లో టూ కేసెస్ వస్తాయి. ఒకటి ఏంటంటే మనకి రియల్ పార్ట్ ఇచ్చింటారు వాళ్ళే, రియల్ పార్ట్ ఈజ్ నౌన్, మనము ఇమాజినరీ పార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోండి. dv ఈజ్ ఈక్వల్ టు డో v బై డో ఎక్స్ dx ప్లస్ డో v బై డో వై dy. ఓకే, బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్స్ తెలుసు కదా, సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి ఇన్ ప్లేస్ ఆఫ్ డో uv బై డో ఎక్స్ ఏం చేస్తారు? మైనస్ డో u బై డో వై రీప్లేస్ చేయండి. అండ్ డో v బై డో వై అక్కడ మనకి డో u బై డో ఎక్స్, తర్వాత ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ తీసుకోండి. ఓకే, అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో మైనస్ ఆఫ్ దిస్, దీన్ని అయితే m అని రాసుకుంటా, దీన్ని అయితే n అని రాసుకుంటా.
v is equal to integration m dx. ఈ పార్ట్ ఏదైతే ఉందో y అనేది ఈ పార్ట్ లో y కాన్స్టెంట్ అవుతుంది అండ్ దీంట్లో ఇగ్నోర్ x టర్మ్స్. ఓకే, x టర్మ్స్ ఉంటే ఇగ్నోర్ చేయాలి ఈ టర్మ్ లో ప్లస్ c. ఓకే, ఇదైతే మనం నార్మల్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో చూసే ఉంటారు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మెథడ్ ఇక్కడ. ఓకే, కేస్ 2 ఏంటంటే మనకి ఇమాజినరీ పార్ట్ ఈజ్ నోన్, ఫైండ్ రియల్ పార్ట్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెథడ్ అంతా సేమే. ఓకే, బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి మనము ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఆల్టర్నేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. షో దట్ ద ఫంక్షన్, ఓకే మనకి రియల్ పార్ట్ అయితే ఇచ్చిండు, ఈజ్ హార్మోనిక్ అండ్ ఆల్సో ఫైండ్ ద అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ f of z is equal to u of x y plus iota v of x y. ఓకే, అనలిటిక్ ఫంక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే f of z ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఈ ఫంక్షన్ హార్మోనిక్ అని షో చేయాల్సి ఉంటుంది. ఓకే, హార్మోనికా కాదా అని చెక్ చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, దీనికి ఇది ఏమి ఇచ్చాడు, u is equal to x power of 4 minus 6x square y square plus y power of 4. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ చేయండి. ఏమొస్తుంది, 4x cube minus 6 to the 12x, y కాన్స్టెంట్ కాబట్టి y square, ఈ టర్మ్ 0. అగైన్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 12x square ఓకే మైనస్ 12y square వస్తుంది ఇది. ఓకే, నౌ డో విత్ రెస్పెక్ట్ టు y చేయండి. ఏమొస్తుంది, x కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 6 to the 12x square y వస్తుంది ప్లస్ 4y cube. ఓకే, అగైన్ విత్ రెస్పెక్ట్ టు y చేయండి పార్షియల్ డెరివేటివ్. ఏమొస్తుంది మనకి, మైనస్ 12x square ఓకే ప్లస్ 12y square వస్తుంది. ఓకే, therefore dou square u by dou x square plus dou square u by dou y square. ఓకే, ఇదైతే వస్తుందా, దట్ ఈజ్ ఈక్వల్ టు 12x square మైనస్ 12y square మైనస్ 12x square ప్లస్ 12y square. చూడండి, ఈ టర్మ్ క్యాన్సల్, ఈ టర్మ్ క్యాన్సల్, మనకి 0 వచ్చింది. ఓకే, hence u is a harmonic function. ఓకే, హార్మోనిక్ ఫంక్షన్ అయ్యా. నౌ ఇమాజినరీ పార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే v ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, let us find v, అంటే ఇమాజినరీ పార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బై ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా తెలుసు కదా, dv is equal to dou v by dou a dx plus dou v by dou y dy. ఓకే, మనకి పార్షియల్ డెరివేటివ్స్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉన్నాయి, సారీ u లో ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమో dou v by dou x ఉంది, dou v by dou y ఉంది. ఓకే, మనకి ఇక్కడ వాల్యూ అయితే లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సిఆర్ ఈక్వేషన్స్ ఏంటి, సిఆర్ ఈక్వేషన్ చూడండి, dou v by dou x is equal to minus dou u by dou y and dou v by dou y equal to dou u by dou x. ఓకే, ఇవైతే మనకి సిఆర్ ఈక్వేషన్. ఓకే, యూజింగ్ సిఆర్ ఈక్వేషన్ దీన్ని ఎలా రాయొచ్చు, dv is equal to ఈ ప్లేస్ లో చూడండి, dou v by dou x ప్లేస్ లో మైనస్ dou u by dou y రీప్లేస్ చేయండి. మైనస్ dou u by dou y dx ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ dou v by dou y దగ్గర dou u by dou x రీప్లేస్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనకి దీని వాల్యూస్ అయితే తెలుసు కదా, dou u by dou y చూడండి, dou u by dou y అండ్ dou u by dou x ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇక్కడ పుట్ చేయండి. ఓకే, దీంట్లో పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 12x square y minus 4y cube dx plus 4x cube minus 12xy square dy. ఓకే, ఈ మైనస్ అనేది నేను ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే ఇలా వస్తుంది మనకి. ఈ మైనస్ అనేది దీనికి మల్టిప్లై చేసిన మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇది అర్థమైంది కదా ఇది. ఓకే, ఇప్పుడైతే మీరు ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే
ఓకే, ఇక్కడ చూడండి, ఇదైతే మనకి m, ఇదైతే n అవుతుంది. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ m dx ప్లస్ n dy. ఓకే, ఇక్కడ మీరు కావాల్సింటే బై యూజింగ్ ది గ్రూపింగ్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, గ్రూపింగ్ మెథడ్ యూజ్ చేసినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకుంటే మీరు డైరెక్ట్గా ఇలా ఈ మెథడ్ అని యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, n dy, ఇదేంటి మనకి y అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇదేంటంటే ఇంటిగ్రేట్ ఓన్లీ those terms which do not contain x. ఓకే, అంటే ఇగ్నోర్ x టర్మ్ ఉన్న పార్ట్ అయితే ఇగ్నోర్ చేయండి n టర్మ్ లో, అర్థమైందా? ప్లస్ c, ఇదైతే చేయండి. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ 12x² మైనస్ 4y³ dx. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఇక్కడ చూడండి, ఇగ్నోర్ ఓన్లీ దోస్ టర్మ్స్ విచ్ డు నాట్ కంటైన్ x. ఇది x టర్మ్ ఉందా, x ఉంది కాబట్టి 0, ఇక్కడ కూడా x ఉంది కాబట్టి ఇది కూడా 0 అయిపోతుంది, అంటే 0 dy. అర్థమైందా? ప్లస్ c, ఇప్పుడు ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేయండి. ఇది y కాన్స్టెంట్ ఉంటుంది, ఓన్లీ x విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయండి. 12y అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏంటి, x³ 3 మైనస్ 4y³ కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏంటి, x ప్లస్ c. ఓకే, 3 1s, ఇదేమవుతుంది మనకి 3 4s, 4x³ మైనస్ 4y³ ప్లస్ c, ఇదైతే మనకి v అవుతుంది. ఓకే, దీంతో పాటు f ఆఫ్ z ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ iota v నా. ఓకే, u అంటే ఏంటి మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది ఆల్రెడీ ఇచ్చాడు తన క్వశ్చన్ లో, ఇది u. ఓకే, దీని వాల్యూస్ అన్నిటిని ఇక్కడ పుట్ చేయండి. ఓకే, x⁴ మైనస్ 6x² y² ప్లస్ y⁴ ప్లస్ iota 4x³ y. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి, v టర్మ్ అయితే పుట్ చేయండి. ఇది x టర్మ్, ఇది u టర్మ్, v టర్మ్ iota, v టర్మ్ ఏమైతుంది 4x³ మైనస్ 4y³ x. ఓకే, ప్లస్ c. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, x⁴ మైనస్ 6x² y², ఓకే, ప్లస్ y⁴ ప్లస్ 4 iota x³ y, ఓకే, మైనస్ iota 4y³ x ప్లస్ iota c. ఓకే, దీంట్లో కామన్ గా ఉన్న టర్మ్స్ అయితే ఒక సైడ్ రాసుకోండి. ఓకే, కామన్ గా ఉన్న ఒక టర్మ్స్ ఒక సైడ్ రాసుకోండి, లేకుంటే చూడండి అన్ని మనకి ఇది ఎలా ఉందంటే పవర్స్, అంటే 4th డిగ్రీ పవర్ లో ఉంది. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనము x ప్లస్ iota y హోల్ పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు, ప్లస్ iota c. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iota y అంటే ఏంటి, z కాంప్లెక్స్ నెంబర్. ఓకే, దీని ఏమైతుంది z⁴ ప్లస్ iota c. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ అనలిటిక్ ఫంక్షన్. Okay, this is the required analytic function. ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది అనలిటిక్ ఫంక్షన్ హూజ్ రియల్ పార్ట్ ఈజ్. ఓకే, అంటే మనకి u ఇచ్చిండు, రియల్ పార్ట్ ఇచ్చిండు, అంటే u ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3xy² ప్లస్ 3x² మైనస్ 3y². ఓకే, ఇమాజినరీ పార్ట్ అంటే v ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లు గమనించాలి. ఫైండ్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అంటున్నాడు. ఓకే, క్వశ్చన్ లోనే డైరెక్ట్ గా అనలిటిక్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి మనము ఇక్కడ హార్మోనిక్ ఫంక్షన్ చెక్ అంటే లాప్లాస్ ఈక్వేషన్ చెక్ చేసే నెసరీ లేదు.
అర్థమైందా? డైరెక్ట్గా మనం స్టార్టింగ్లో నేను ఒక నోట్ చెప్పాను, గుర్తుందా? గివెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఫంక్షన్ ఇచ్చిన కాంప్లెక్స్ ఫంక్షన్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అయితే యు అండ్ వి అనేది మనకి హార్మోనిక్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, అందువల్ల మనం ఇక్కడ లాప్లాస్ ఈక్వేషన్ చెక్ చేస్తారని నెసరీ లేదు. ఓకే, డైరెక్ట్గా దీన్ని పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. డో యూ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3x² మైనస్ 3y² ప్లస్ 6x. ఓకే, తర్వాత డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? -6 మైనస్ 6xy. ఓకే, మైనస్ 6y. ఓకే, ఇంత వస్తుంది. డైరెక్ట్గా వాల్యూస్ అయితే పుట్ చేయండి. u ఈజ్ ఈక్వల్ టు మనకి డిఫరెన్షియల్ du ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? డో యూ బై మనం v ఫైండ్ అవుట్ చేయాలి కదా, v ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి dv ఈజ్ ఈక్వల్ టు డో v బై డో x dx ప్లస్ డో v బై డో y dy. ఓకే, దీన్ని అయితే బై యూజింగ్ ది సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి దీన్ని డో v బై డో x దగ్గర మైనస్ డో u బై డో y రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి డో u బై డో x రాసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత ఇంటిగ్రేషన్, తర్వాత dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో u బై డో x, డో u బై డో y. డో u బై డో y అంటే ఏంటి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6xy ప్లస్ 6y వస్తుంది. ఇది dx ప్లస్ 3x² మైనస్ 3y² ప్లస్ 6x dy. ఇంత అయితే వస్తుందా? కరెక్టా ఇది? ఇక్కడ గంట అయితే అర్థమైంది అనుకుంటున్నా మీకు. తర్వాత ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, ఇది అయితే m టర్మ్, ఇదైతే మనకి n టర్మ్. ఓకే, ఇదేమిటి? y కాన్స్టెంట్ 6xy ప్లస్ 6y dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఇగ్నోర్ x టర్మ్స్ పార్ట్. ఓకే, x టర్మ్స్ ఉన్న పార్ట్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇది చూడండి, ఇది x టర్మ్ ఉంది, ఇది x టర్మ్ ఉంది కాబట్టి ఈ రెండిటిని రాసుకోకండి. ఓన్లీ మైనస్ 3y² మాత్రం రాసుకోండి dy ప్లస్ c. దీన్ని అయితే ఇంటిగ్రేషన్ చేయండి. ఏమొస్తుంది మనకి? v ఈజ్ ఈక్వల్ టు ఓకే 6y కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏమవుతుంది? x²/2 ప్లస్ 6y కాన్స్టెంట్ x. ఓకే, మైనస్ 3y³ 3 ప్లస్ ఇది మనకి ఇదేమొస్తుంది? c వస్తుంది. 3 క్యాన్సల్, 2 1 2 3 దెన్ v ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 6xy minus y³ plus c. Okay, this is our required imaginary part. Okay, this is the required imaginary part. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లం అయితే చేద్దాం. చూడండి. ఓకే, ఇఫ్ f of z is equal to u plus iota v is any analytic function of the complex variable z and u minus v is equal to e power of x cos y minus sin y. ఓకే, ఎగ్జామినేషన్స్ లో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ లో మనకి అనలైటిక్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి ఇక్కడ లాప్లాస్ ఈక్వేషన్ చెక్ చేసే నెసరీ లేదు. ఓకే, లాప్లాస్ ఈక్వేషన్ అయితే మీరు చెక్ చేయకండి ఇక్కడ. అర్థమైందా? ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి? యూ ప్లస్ అయోటా వీనా, కరెక్టా? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా? ఐ అనేది మల్టిప్లై చేయండి దీనికి. ఐ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు అయోటా యూ ప్లస్ I² v. అంటే ఐ అనేది మల్టిప్లై చేసుకోండి బోత్ సైడ్. అయోటా ఎఫ్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు అయోటా యూ మైనస్ వి వస్తుందా? ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయండి.
ఓకే, దీని రెండింటిని యాడ్ చేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, యాడ్ 1 and 2. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఏమొస్తుంది? f of z ప్లస్ iota f of z is equal to u plus iota v plus iota u minus v. ఓకే, ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ అనేది ఒక సైడ్ రాసుకోండి. f of z అంటే ఏంటి? u ప్లస్ iota. ఓకే, ఆల్రెడీ రాసుకున్నాం కదా. ఓకే, f of z అనేది కామన్ తీసుకోండి. ఏమవుతుంది? 1 ప్లస్ iota అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎలా రాయొచ్చు దీన్ని? ఇమాజినరీ పార్ట్ అనేది ఒక సైడ్, రియల్ పార్ట్ అనేది ఒక సైడ్ రాసుకోండి. u మైనస్ v, ఓకే, ప్లస్ iota u ప్లస్ v అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ U అనుకోండి, u ప్లస్ v అనేది క్యాపిటల్ V అనుకోండి. ఈ పార్ట్ని అయితే క్యాపిటల్ U అనుకోండి, ఈ పార్ట్ని అయితే క్యాపిటల్ V అనుకోండి. ఓకే, ఆల్రెడీ మనకి u మైనస్ v అయితే ఇచ్చారు. అర్థమైందా? ఓకే, మనకి క్వశ్చన్లో అయితే ఆల్రెడీ మనకి u మైనస్ v ఇచ్చాడు. దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేయొచ్చా? దీన్ని అయితే ఇంకొక స్టెప్ రాసుకున్నాం. ఓకే, దీన్ని నేను f of z 1 plus iota is equal to u plus iota v. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా మీకు. మనకి క్వశ్చన్లో ఆల్రెడీ మనకి u మైనస్ v ఇచ్చాడు. u మైనస్ v ఎంత ఇచ్చాడు? క్యాపిటల్ U ఈజ్ ఈక్వల్ టు u మైనస్ v ఇచ్చాడు. చూడండి, ఇదైతే మనకి u మైనస్ v ఇచ్చాడు. దీన్ని రాసుకోండి. ఇక్కడ ఏముంది మనకి? e పవర్ ఆఫ్ x, e పవర్ ఆఫ్ x, e పవర్ ఆఫ్ x cos y మైనస్ sin y. ఓకే, ఇదైతే మనకి ఇచ్చాడు మనకి. ఓకే, ఇదైతే మనకి క్యాపిటల్ U. అర్థమైందా? ఇప్పుడు దీనికైతే పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయండి. డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ వై. అండ్ డో బై డో వై విత్ రెస్పెక్ట్ వై చేస్తే ఏమొస్తుంది? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ కాస్ వై ఏమొస్తుంది? మైనస్ సైన్ వై. ఓకే, మైనస్ కాస్ వై. ఇంత వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ మనం పైన ఎలా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయండి. ఓకే, ఇప్పుడు dv ఇజ్ ఈక్వల్ టు, ఇది క్యాపిటల్ V గుర్తుపెట్టుకోండి. ఓకే, dv ఇజ్ ఈక్వల్ టు డో v బై డో ఎక్స్ dx ప్లస్ డో v బై డో y dy. ఓకే, బై యూజింగ్ CR ఈక్వేషన్స్ దీన్ని ఎలా రాయొచ్చు మనము? మైనస్ డో u బై డో y dx ప్లస్ డో u బై డో x dy. ఓకే, ఇదైతే dv. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని పుట్ చేయండి. మనకి ఏమొస్తుంది? మైనస్ దీన్ని ఏం చేయొచ్చు? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ తీసుకోవచ్చా? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ తీసుకోండి, లేకుంటే మల్టిప్లై చేయండి. ఓకే, మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ వై. ఓకే, డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఓకే, మైనస్ సైన్ వై మైనస్ సైన్ వై మైనస్ కాస్ వై డివై. ఓకే, ఇదైతే ఇంత వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. తర్వాత ఈ మైనస్ అనేది, ఓకే, ఈ మైనస్ అనేది ఇన్సర్ట్ చేసుకోండి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైడ్ వై మైనస్ కాస్ వై వస్తుంది. ఓకే, డిఎక్స్ ఈ మైనస్ అనేది బయటకు తీసుకోండి. మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై మైనస్ కాస్ వై డివై మైనస్ కాస్ వై డివై. ఓకే, ఇంత వస్తుంది డివి. ఓకే, దీన్ని అయితే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చా? ఓకే, దీన్ని అయితే ఇంటిగ్రేషన్ చేయండి.
ఇంటిగ్రేషన్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఇదేమొస్తుంది, ఇదైతే మనకి m టర్మ్, ఇదైతే మనకి n టర్మ్. ఓకే, y కాన్స్టెంట్, ఓకే, m dx ప్లస్ ఇంటిగ్రేషన్ n dy. ఇగ్నోర్ x టర్మ్స్ పార్ట్. ఓకే, ఇంతైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. దెన్ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ m ఏమవుతుంది మనకి e పవర్ ఆఫ్ x sin y మైనస్ cos y. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్, చూడండి ఇదంతా ఎంటైర్ ఎక్స్ టర్మ్ ఉంది, ఇది ఎక్స్ టర్మ్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే అన్ని ఎక్స్ టర్మే వస్తుంది కాబట్టి, ఓకే, అన్ని ఎక్స్ టర్మే వస్తుంది కాబట్టి ఇది 0 అవుతుంది. 0 dy ప్లస్ సి, ఇది ప్లస్ సి ఉంటుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా స్టెప్స్. ఇది ఎలా చేసామండి, జస్ట్ ఏమి లేదండి, ఇక్కడ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్, ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్, తర్వాత ఐ అనేది మల్టిప్లై చేసుకున్నాం, ఇది వస్తుంది. తర్వాత ఇది రెండు యాడ్ చేసాం. ఓకే, యాడ్ చేస్తే యూ మైనస్ వి ప్లస్ అయోటా యూ ప్లస్ వి వచ్చింది. ఓకే, యూ మైనస్ వి ఏదైతే ఉందో దాన్ని యూ క్యాపిటల్ యూ అనుకున్నాం, యూ ప్లస్ వి ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ వి అనుకున్నాం. ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ అయోటా ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ అయోటా వి. ఓకే, మనకు ఆల్రెడీ యూ మైనస్ వి ఇచ్చాడు. ఓకే, u ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ v ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. అదే సమ్ క్వశ్చన్స్ లో u ప్లస్ v ఇస్తే మీరు u ప్లస్ v అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బిఫోర్ ఎగ్జాంపుల్స్ లో మనము ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, అలాగే సేమ్ సిఆర్ ఈక్వేషన్స్. ఓకే, సిఆర్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకే, ఆల్రెడీ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ చేసుకున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసుకున్నాం. ఓకే, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వై అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే పెట్టుకున్నాం. విత్ రెస్పెక్ట్ వై చేసుకున్నాం. ఓకే, ఇదైతే ఇంత వస్తుంది, ఇలా చేసుకున్నాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై మైనస్ కాస్ వై, ఓకే, ప్లస్ సి వి. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ బి అయితే వస్తుంది. తర్వాత మనకి ఎఫ్ ఆఫ్ జెడ్, ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ కాకుండా డైరెక్ట్ గానే రాసుకోండి, ఎఫ్ ఆఫ్ స్మాల్ జెడ్ 1 ప్లస్ అయోటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ యూ ప్లస్ అయోటా క్యాపిటల్ వీనా. చూడండి, ఓకే, ఇప్పుడు క్యాపిటల్ యూ క్యాపిటల్ వి అనేది దీంట్లో పుట్ చేయండి. ఓకే, దీంట్లో పుట్ చేయండి, ఏమొస్తుంది మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ అయోటా. ఈ 1 ప్లస్ అయోటాని కిందకి పంపించాను. ఓకే, యూ క్యాపిటల్ యూ ఏమైతే మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ వై. ఓకే, నెక్స్ట్ మనకి ఇదేమొస్తుంది మనకి మళ్ళీ ప్లస్ అయోటా వి ఏమొస్తుంది మనకి కాస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై మైనస్ కాస్ వై. ఓకే, ప్లస్ సి. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఎఫ్ ఆఫ్ జెడ్. దీనికి కావాల్సి ఉంటే మీరు మళ్ళీ సింప్లిఫై చేసుకోవచ్చు, మళ్ళీ కావాల్సి ఉంటే. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై అయితే చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై ప్లస్ అయోటా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై మైనస్ అయోటా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై. ఓకే, ప్లస్ సి. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేయండి. 1 ప్లస్ అయోటా. ఓకే, రియల్ పార్ట్స్ ఒక సైడ్, ఇమాజినరీ పార్ట్స్ ఒక సైడ్ తీసుకుంటే, అంటే కామన్ తీసుకుంటే కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ వై 1 మైనస్ అయోటా. ఓకే, తర్వాత మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ వై, ఇది తీసుకుంటే ప్లస్ అయోటా మైనస్ 1. ఓకే, ప్లస్ డి. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది మనకి. ఓకే, ఈ టర్మ్స్ అయితే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా కామన్ తీసుకుంటే
మనకి టర్మ్స్ అయితే ఇలా వస్తాయి. నెక్స్ట్ ఏమైనా చేయొచ్చా దీన్ని? డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? దీన్ని అయితే డివైడ్ చేయండి. సపోజ్ ఇక్కడికే స్టాప్ చేయాలంటే ఇక్కడికే స్టాప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, లేకుంటే మీరు దీన్ని డివైడ్ చేసి నెక్స్ట్ ఇంకొక స్టెప్ కూడా రాసుకోవచ్చు. ఓకే, మెథడ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, మెథడ్ అర్థమైతే చాలు మీకు. మెథడ్ అర్థమైంది కదా. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను మిల్లే థామ్సన్ మెథడ్ యూజ్ చేసి ఈ ఒక్క క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈ మెథడ్ కంపేర్ చేస్తే ఆ మెథడ్ చాలా సింపుల్ ఉంటుంది మీకు. ఓకే, దీంట్లో అయితే మనం ఏం చేయాలి? తను యూ ఇస్తాడు, లేకుండా ఇమాజినరీ పార్ట్ ఇస్తాడు, లేకుండా అంటే రియల్ పార్ట్ ఇస్తాడు. మనం వి అనేది ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఎఫ్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ మెథడ్లో అయితే. కానీ మిల్లే థామ్సన్ మెథడ్లో అయితే మనకి డైరెక్ట్గానే ఎఫ్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వి అనేది ఫైండ్ అవుట్ చేసే నెసరీ లేదు. ఇమాజినరీ పార్ట్ ఇస్తే ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ ఇస్తే రియల్ పార్ట్, దాన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఆ మెథడ్ మిల్లే థామ్సన్ మెథడ్లో అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఆ మెథడ్ ఎలా అప్లై చేయాలి దాని గురించి అంతా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే నేను ఇంకొకటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇంకొక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అప్పటికి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.